చేసిందో అప్పటి నుంచి ఆ సమయం కోల్పోయి దాంతో పాటు 6 సంవత్సరాలు కేవలం ప్రధానమంత్రిగానే ముందుకే కానీ ఆమె మమ్మల్ని ఇక్కడ పోటీ చేస్తాను కానీ దేని దానికి అర్థం లేకుండా అలా చేయడం వల్ల మెంటలీగా షాకింగ్ గురై ఏం చేయాలన్న ఆలోచన కూడా లేకుండా ఎవరు చేయకుండా ఆ రోజు నాకు అత్యంత ఒకటి ఎమర్జెన్సీ పెట్టాలన్న ఒక దురుద్దేశం కారణమైన ఒక ఉద్దేశంతో ఎమర్జెన్సీ విధించి ఆ రోజు దేశంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా లాస్ట్కు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా లీడర్లు వాళ్ళకు సంబంధించిన మంత్రులు కూడా వ్యతిరేకిస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్టులు చేసి పత్రికా స్వేచ్ఛను కూడా హరించి వీళ్ళందరినీ పత్రికా విలేకరులు కావచ్చు అందరినీ కూడా దారుణంగా అరెస్ట్ చేసి ఆ రోజు వాజ్పేయి గారు అద్వానీ గారు వాటితో పాటు లోక్ నాయకుల జయప్రకాష్ నారాయణ గారిని అరెస్ట్ చేసి జైలు పాలు చేశారు. అంతేకాకుండా పత్రికల స్వేచ్ఛను కూడా హరించేసి పత్రికలు కూడా వాస్తవాలు రాసే పత్రికలన్నింటినీ కూడా ఆమె నిషేధించింది. దాంతోపాటు ఎమర్జెన్సీ విధించడం వల్ల నేను ఏకంగా నేను మొత్తం చెలాయించుకున్న ఉద్దేశంతో అది చీకటి దినంగా మనం చేసుకున్నాను. ఈ క్రమంలో ఆ తెలుగుదేశాన్ని గమనించిన ప్రజలు సుమారు 2 సంవత్సరాలు ఎమర్జెన్సీ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు మళ్ళీ రద్దయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ జరిగిన క్రమంలో కూడా ఏమేమి చేసిన అకృత్యాలు అన్నీ కూడా అవలంబన చేసుకున్న ప్రజలు గుర్తించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఆమెను కోరుకున్న వాళ్ళకు సంబంధించిన అందరినీ కూడా గొడవపట్టింది ప్రజలు. దీన్ని బట్టి ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాను ఏం చేయట్లేదు దాన్ని ప్రజలు చూడట్లేదు ఏందన్నట్టు వాళ్ళు కనుక చేస్తే ఏ రాజకీయ నాయకులకైనా ఇలాంటి పరిస్థితి ఆ రోజు విదేశంతో జనసేనకు సంబంధించిన నాయకులు కావచ్చు ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా దారుణంగా ఎలాంటి కారణం లేకుండా అకారణంగా జైలు పాలు చేసి ఆమె షాడీగాన్ని చూపెట్టుకున్నారు. తర్వాత క్రమంలో కూడా ఆమె తర్వాత జనతా పార్టీకి మద్దతిచ్చే ప్రజలు ఆమె అభ్యంతరాలను తట్టుకోలేక జనతా పార్టీకి మద్దతిచ్చి అప్పుడు ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలకు ఇవ్వబడింది. కాబట్టి ఈరోజు మనకు చరిత్రలో కూడా ఇది ఒక చీకటి దినంగానే మనం ఈరోజు చెప్పుకొని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవాలంటే